హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ విత్ సరు. ఫైనల్లీ చాలా డేస్ తర్వాత వీడియో చేస్తున్నా. ఇవాటి వీడియోలో మన అందరికి చాలా యూస్ఫుల్ అయ్యే బోట్ ఎయిర్డ్రాప్స్ ఒకటి నేను తీసుకున్నా. అది ఒక 2 months యూస్ చేశాక ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి రివ్యూ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. ఇది వచ్చేసి మనకి బోట్ ఎయిర్డ్రాప్స్ 161 ANC అండ్ దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వచ్చింది. అండ్ గేమింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అండ్ వర్కౌట్ లో పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇయర్బడ్స్. ఫస్ట్ దీని డిజైన్ కోసం మాట్లాడాలి. ఇది వచ్చేసి కలర్ బ్లాక్ అండ్ చాలా సింపుల్ అండ్ స్టైలిష్ గా ఉంది. ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ అంటే వైర్స్ తో కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ IPX5 రేటింగ్ వల్ల స్వెట్ కానీ వాటర్ స్ప్లాషెస్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. సో జిమ్ వర్కౌట్ కి పర్ఫెక్ట్. సో నెక్స్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ సౌండ్ క్వాలిటీ కోసం మాట్లాడుకుంటే ఇది 32 decibels యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్స్ తో వస్తుంది. అంటే పక్కన వచ్చే బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ గేమింగ్ అండ్ బీస్ట్ మోడ్ కి వస్తే గేమర్స్ కి ఇది స్పెషల్ గా బీస్ట్ మోడ్ ఉంటుంది దీంట్లో. అండ్ లో లాటెన్సీ అంటే జస్ట్ 50 ms తో గేమింగ్ ఎక్స్పీరియన్స్ లాగ్ ఫ్రీగా ఉంటది. అంటే వీడియోకి సింక్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ మూవీస్ కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. అండ్ మైక్ అండ్ కాల్ క్వాలిటీకి వస్తే కాల్స్ కి క్వాడ్ మైక్ ఉంటుంది విత్ ENX టెక్నాలజీ యూజ్ చేశారు దీంట్లో. బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాన్సిల్ చేసి మనకి క్రిస్టల్ క్లియర్ సౌండ్ అయితే ఇస్తుంది. అండ్ కాల్స్ మాట్లాడే టైంలో మనకి వేరే బయట నాయిస్ డిస్టర్బెన్సెస్ అవేమీ ఉండవు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బ్యాటరీ లైఫ్ అండ్ ఛార్జింగ్, ఇది బ్యాటరీ బ్యాకప్ లో సూపర్. అసలు 50 hours ప్లే బ్యాక్ టైం అయితే వస్తుంది. మరి ఎమర్జెన్సీలో 10 minutes ఛార్జ్ చేస్తే మనకి 150 minutes ప్లే బ్యాక్ అవుతుంది. అంటే పవర్ బ్యాంక్ లేకపోయినా కానీ మనకి చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మోడ్స్ అండ్ కంపాటబిలిటీకి వస్తే ఇది డ్యూయల్ మోడ్ EQ మోడ్స్ తో వస్తుంది. అండ్ బోత్ సిగ్నేచర్ సౌండ్ మోడ్ లేదా బ్యాలెన్స్డ్ మోడ్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. అండ్ మొబైల్ కి, టాబ్లెట్స్ కి, ల్యాప్టాప్స్ కి అన్ని డివైజెస్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాకేజ్ ఓపెన్ చేస్తే మనకి బాక్స్ లో ఇయర్బడ్స్ అండ్ ఛార్జింగ్ కేబుల్, ఎక్స్ట్రా ఇయర్బడ్స్ అండ్ యూజర్ మాన్యువల్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా క్లాసీగా ఉంది. బ్లాక్ కలర్ ఇయర్బడ్స్ స్టైలిష్ గా కనిపిస్తాయి కదా. అండ్ ఇవి చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఉంటాయి. చూడండి, ఇందులో హైలైట్ ఫీచర్ ఏంటంటే 32 decibels యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. అంటే మనం ఎంత క్రౌడెడ్ ప్లేసెస్ లో ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అన్ని క్యాన్సిల్ చేసేస్తుంది. అండ్ మనం మ్యూజిక్స్ వింటాం, పాడ్కాస్ట్ వింటాం. సో దీనికి ఇది చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో 2 modes ఉంటాయని చెప్పాను కదా. గేమింగ్ అయితే బీస్ట్ మోడ్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ మ్యూజిక్ వినేటప్పుడు అయితే బ్యాలెన్స్డ్ మోడ్ లో పెడితే సరిపోతుంది. ఇది మనం జిమ్ ఆర్ అవుట్డోర్ యాక్టివిటీస్ కి కానీ ఆర్ ఈవెన్ లైట్ లో కానీ రెయిన్ లో కానీ ఈ ఇయర్బడ్స్ అస్సలు డ్యామేజ్ కూడా అవ్వవు. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా చాలా ఫాస్ట్ అండ్ స్టేబుల్ గా ఉంది. అండ్ అన్ని డివైజెస్ కి ఈజీగా పేర్ అయితే అయిపోతుంది. అండ్ నేను ఎందుకు ఇది సజెస్ట్ చేస్తున్నాను అంటే మ్యూజిక్ లవర్స్ కి లేదా గేమర్స్ కి లేదా ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ కి అండ్ ఈవెన్ ఆఫీస్ కాల్స్ కి కూడా బెస్ట్ ఆప్షన్. మీ బడ్జెట్ లో స్టైలిష్ ఫీచర్ ప్యాక్ ఇయర్బడ్స్ కావాలి అంటే బోట్ ఎయిర్డ్రాప్స్ 161 ANC ని ట్రై చేయండి. చాలా ప్రీమియం ఫీచర్స్ తో రీజనబుల్ ప్రైస్ కి మనకు వస్తాయి. అండ్ ఈ ప్రైస్ రేంజ్ లో ఇందులో వచ్చిన ఫీచర్స్ వేరే ప్రొడక్ట్స్ లో చాలా రేర్. సో డెఫినెట్ గా వర్త్ బయింగ్ అని చెప్పచ్చు. లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టా, సో చెక్ చేయండి. నేను కంప్లీట్ 2 months యూస్ చేశాక చెప్తున్న రివ్యూ ఇది. నాకైతే చాలా నచ్చింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు 1199 కే వచ్చింది ఆఫర్ లో. ఇది మన బోట్ ఎయిర్డ్రాప్స్ యొక్క రివ్యూ. మీ క్వశ్చన్స్, కమెంట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు వ్లాగ్స్ విత్ సరు. మళ్ళీ కలుద్దాం. బాయ్.